మన టాలీవుడ్ స్టార్ హీరో సినిమాలు హిట్ అయ్యాయంటే ఎలా అయితే కోట్లు సంపాదించి పడేస్తాయో అదే రేంజ్లో ఫ్లాప్ అయినా కోట్లలో నష్టాలు కూడా మిగిలిస్తాయి. మరి అలా టాలీవుడ్ హిస్టరీలోనే రెవెన్యూ పరంగా భారీ నష్టాలను తెచ్చిపెట్టిన ఆ స్టార్ హీరో సినిమాలేంటో ఈ వీడియోలో చూసేద్దాం. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో. ముందుగా నెంబర్ 10 సైరా నరసింహారెడ్డి. యాక్చువల్గా కంటెంట్ అండ్ చిరంజీవి గారి పెర్ఫార్మెన్స్ పరంగా ఈ మూవీకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి గారు తన పొటెన్షియల్ అంతా పెట్టి ఈ సబ్జెక్ట్ని బాగానే హ్యాండిల్ చేశారు. బట్ బడ్జెట్ మాత్రం 200 కోట్ల పైనే పెట్టేశారు రామ్ చరణ్ గారు. అండ్ దానికి తగ్గట్టే ఈ మూవీ బిజినెస్ కూడా 187 కోట్లు భారీ టార్గెట్ని అచీవ్ చేయాలి. అండ్ ఫస్ట్ డే నుంచి పాజిటివ్ టాక్ వచ్చినా కూడా కేవలం ఏపీ తెలంగాణలో మాత్రమే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అయింది. బట్ రెస్ట్ ఆఫ్ ద లాంగ్వేజెస్లో సరిగ్గా ఆడలేదు. దానికి రీజన్ నా ఒపీనియన్లో ఆ టైంలో ఓల్డ్ వైడ్గా జోకర్ మూవీ ఉండడం, హిందీలో వార్, తమిళ్లో అసురన్ ఈ మూవీస్ అన్ని సక్సెస్ఫుల్గా రన్ అవుతుండడంతో సైరాని అదర్ లాంగ్వేజెస్లో పట్టించుకోకపోవడం కూడా ఈ మూవీ కమర్షియల్ ఫెయిల్యూర్కి వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ అయి ఉండొచ్చు. సో ఓవరాల్గా 188 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ను ముందుంచుకొని 144 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసి 44 కోట్ల నష్టాన్ని మిగిల్చింది చిరంజీవి గారి మూవీ సైరా నరసింహారెడ్డి. నెంబర్ 9 ఆదిపురుష్. ఈ మూవీ టీజర్ రిలీజ్ అయినప్పటి నుండి వచ్చిన కాంట్రవర్సీ ఇండియన్ సినిమాలో ఏ మూవీకి రాలేదేమో. ఎందుకంటే డైరెక్టర్ ఓంరాత్ గారు రాముడి కథను చెప్తానని కోట్ల మంది ఆడియన్స్ని ఫూల్ చేయడమే కాదు, హార్డ్ హిట్టింగ్గా వాళ్ళ మనోభావాలను కూడా హర్ట్ చేశారు. అండ్ దీనికి వచ్చిన ఫీడ్బ్యాక్ మాట పక్కన పెడితే ఈ మూవీకి 500 కోట్ల పైనే బడ్జెట్ పెట్టి అసలు ఏం చేశారో కూడా అర్థం కాలేదు. విజువల్గా చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఇది. ఇందులో CGI అండ్ VFX గురించి చెప్పాలంటే స్పెషల్ వీడియోనే చేయొచ్చు. అండ్ ఓవరాల్గా 242 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ముందుంచుకొని 197 కోట్లు సంపాదించి 45 కోట్ల లాస్ని మిగిల్చింది. అండ్ స్టార్టింగ్ దీనికి వచ్చే నెగిటివ్ ఫీడ్బ్యాక్కి అంత డబ్బు కలెక్ట్ చేయడం చాలా గ్రేట్ థింగ్. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ప్రభాస్ గారి క్రౌడ్ పుల్లింగ్ స్టామినా 70% అయితే అసలు రామాయణం పేరుతో ఏం తీశారో చూద్దామని వచ్చిన వాళ్ళు 30% ఉండడం వల్ల నా ఒపీనియన్లో చాలా తక్కువ లాస్తోని ఆదిపురుష్ గట్టెక్కింది. నెంబర్ 8 కథానాయకుడు అండ్ మహానాయకుడు. తెలుగు సినిమా హిస్టరీలో లార్జర్ దాన్ లైఫ్ హీరో సీనియర్ ఎన్టీఆర్ గారి బయోపిక్ని తీద్దామనుకోవడం డేరింగ్ అటెంప్ట్. అండ్ ఆయన లైఫ్ జర్నీలో చాలా లేయర్స్ ఉంటాయి. అండ్ వాటిని అన్నింటినీ ప్రాపర్గా చూపించడం కూడా చాలా కష్టమైన పని. బట్ డైరెక్టర్ క్రిష్ గారు, హీరో బాలకృష్ణ గారు మొత్తానికి దీన్ని సినిమా రూపంలో మన ముందుకు తీసుకొచ్చారు. అండ్ 2019 సంక్రాంతికి కథానాయకుడు ఫస్ట్ పార్ట్ అండ్ నెక్స్ట్ మంత్లో సెకండ్ పార్ట్ మహానాయకుడు రిలీజ్ అయింది. ఓవరాల్గా చెప్పాలంటే ఈ 2 పార్ట్స్కి 100 కోట్ల హ్యూజ్ బిజినెస్ చేసింది. అయితే కథలో ఇంటెన్స్ డ్రామా కానీ ఎమోషనల్ కనెక్టివిటీ లేకపోవడం వల్ల దీన్ని మన తెలుగు ఆడియన్స్ అస్సలు ఆదరించలేదు. అండ్ ఫస్ట్ పార్ట్ 70 కోట్లు బిజినెస్ చేస్తే 20 కోట్లు, సెకండ్ పార్ట్ 30 కోట్లు బిజినెస్ చేస్తే 4 కోట్లు మాత్రమే సంపాదించి మొత్తానికి 76 కోట్ల లాస్ని తెచ్చిపెట్టి తెలుగు సినిమా హిస్టరీలోనే వన్ ఆఫ్ ద ఎపిక్ డిజాస్టర్గా మిగిలిపోయింది ఎన్టీఆర్ కథానాయకుడు అండ్ మహానాయకుడు మూవీస్. నెంబర్ 7 బాలశంకర్. మరుగున పడిపోయిన మెహరాన్ని బయటికి తీసుకొచ్చి 10 సంవత్సరాల నుంచి ఎవరు డైరెక్షన్ ఛాన్స్ని చిరంజీవి గారు ఈ టైంలో ఇవ్వడం క్షమించలేని తప్పు. అది కూడా ఇంత అవుట్డేటెడ్ రీమేక్ కథతో. 2003 జనవరిలో రిలీజ్ అయిన బ్లాక్ బస్టర్ వాల్తీర వీరయ్య 49 కోట్ల లాభాలు తెచ్చిపెడితే ఆ ఆనందం సంవత్సరం కూడా లేకుండానే 51 కోట్ల నష్టాన్ని తెచ్చిపెట్టింది బాలశంకర్. 10 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న డైరెక్షన్ ఛాన్స్ రావడం, అది కూడా చిరంజీవి గారితో చేయడం అతనికి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పాలి. అండ్ ఈ మూవీ సరిగ్గా కానీ డెలివరీ అయ్యి ఉంటే మెహరాన్ కోసం మిగతా హీరోస్ క్యూ కట్టే వాళ్ళేమో. కానీ తన డైరెక్షన్ కెరీర్కి తనే ఓన్గా ఫేర్వెల్ ఇచ్చుకోవడం కోసం ఈ మూవీ చేసినట్టున్నారు. ఏదైతేనే మెహరాన్ డైరెక్షన్ కెరీర్ మోస్ట్లీ ఎండ్ అయిపోయినట్టేనేమో. అండ్ రీమేక్ అయినా కూడా చిరంజీవి గారి స్టామినా చూసి ఈ మూవీ బిజినెస్ 80 కోట్లు జరిగింది. అండ్ ఓవరాల్గా 30 కోట్లు మాత్రమే సంపాదించి 51 కోట్ల లాస్ని మిగిల్చింది బాలశంకర్. నెంబర్ 6 సాహో. రండాజరన్ సక్సెస్ అయినా కూడా మధ్యలో ఏ మూవీ కూడా చేయకుండా బాహుబలి ఫ్రాంచైజీ కంప్లీట్ అయ్యే వరకు కేవలం ప్రభాస్ గారి కోసం 4 సంవత్సరాలు ఎదురు చూశారు డైరెక్టర్ సుజిత్. బాహుబలి మూవీస్తో పాన్ ఇండియా స్టార్ అయిన ప్రభాస్ గారితో ఒక హాలీవుడ్ స్టాండర్డ్స్లో హై ఆక్టెన్ యాక్షన్ని తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేశారు. నిజానికి మోర్ దెన్ ఏ స్టోరీ కన్నా కూడా టెక్నికల్గా ఈ సాహో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ కూడా అదే రేంజ్లో ఉంటుంది. కానీ కథపరంగా చూస్తే చాలా కాంప్లికేటెడ్గా స్క్రీన్ ప్లే ఇష్యూస్ ఉండడం వల్ల ఈ మూవీని మన తెలుగు ఆడియన్స్ ఓన్ చేసుకోలేదు. అండ్ స్టిల్ ఇప్పటికీ కూడా ఈ మూవీ స్టోరీ అర్థం కాని వాళ్ళు కూడా ఉన్నారు. బట్ హిందీ లాంగ్వేజెస్లో మాత్రం సూపర్ హిట్ అయింది. అండ్ ఈ మూవీకి 350 కోట్ల బడ్జెట్ కూడా పెట్టారు. అండ్ టోటల్గా 272 కోట్ల బిజినెస్ చేస్తే 218 కోట్లు మాత్రమే రాబట్టి ఓవరాల్గా 54 కోట్ల నష్టాలు మిగిల్చింది సాహో. మేబీ మూవీ కమర్షియల్గా ఫెయిల్ అవ్వచ్చేమో కానీ సెకండ్ మూవీకి ఇలాంటి అవుట్పుట్ని తీసుకురావడంలో సుజిత్ గారు డైరెక్టర్గా అస్సలు ఫెయిల్ అవ్వలేదు. నెంబర్ 5 లైగర్. పూరి జగన్నాథ్ గారు రైటింగ్ స్టేజ్ నుంచి మూవీ తీయడానికి జస్ట్ 6 monthsలో ఫినిష్ చేస్తారు. బట్ ఈ లైగర్కి మాత్రం 3 years లాంగ్ గ్యాప్ తీసుకున్నారు. అఫ్కోర్స్ కోవిడ్ వచ్చి 1 year పోయిందనుకోండి. అండ్ తన కెరీర్లో ఫస్ట్ టైం పాన్ ఇండియా ప్రాజెక్ట్ లైగర్తో స్టార్ట్ చేశారు, అప్రాక్సిమేట్లీ 150 కోట్ల బడ్జెట్తో. అండ్ మూవీ రిలీజ్ అవుతుండగా ప్రమోషన్లో, ఇంటర్వ్యూలు అండ్ ఆడియన్స్కి ఎక్స్పెక్టేషన్స్ పెంచేలా ఓవర్ హై ఇచ్చే డైలాగ్స్ వాడి చివరికి థియేటర్కి వెళ్ళి చూస్తే అసలు ఇది పూరి గారే తీసారా అనే డౌట్ తెప్పించారు. అండ్ పూరి మార్క్ డైలాగ్స్ కానీ క్యారెక్టరైజేషన్ కానీ ఏమీ ఉండదు ఇందులో.
అండ్ దానికి తోడు క్లైమాక్స్ అయితే నెవర్ బిఫోర్ అన్ ఇండియన్ సినిమా. అండ్ వీళ్ళు చెప్పిన దానికి తీసిన దానికి ఫుల్ కాంట్రాస్ట్గా ఉంటుంది. అండ్ ఈ ఒక్క మూవీ విజయ్ దేవరకొండ ఫిలిం కెరీర్కి గట్టి స్ట్రోక్ ఇచ్చింది. అండ్ పూరి గారి రైటింగ్ అండ్ ఇచ్చిన హైప్ మీద ఉన్న నమ్మకంతో 90 కోట్ల బిజినెస్ చేస్తే వరల్డ్ వైడ్గా కేవలం 28 కోట్లు మాత్రమే గెయిన్ చేసి 62 కోట్ల నష్టాలు మిగిల్చింది ఈ లైగర్. నెంబర్ 4 స్పైడర్. చిరంజీవి గారితో 2006లో స్టాలిన్ మూవీ తర్వాత తెలుగు సినిమా వైపే చూడలేదు డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ గారు. మళ్ళీ 10 ఇయర్స్ గ్యాప్ తర్వాత మహేష్ గారికి స్పైడర్ కథ చెప్పి ఒప్పించారు. యాక్చువల్గా ఈ మూవీతో మహేష్ బాబు గారు తమిళ ఇండస్ట్రీలో డెబ్యూ స్టార్ట్ ఇచ్చారు. అంతకుముందు శ్రీమంతుడు మూవీ సెలవాందన పేరుతో డబ్ చేసి తమిళ్లో రిలీజ్ చేస్తే డీసెంట్ రెస్పాన్స్ రావడంతో కొంచెం తమిళ వైపు వెళ్దామని ఎక్సైట్ అయ్యి, అది కూడా మురుగదాస్ గారి డైరెక్షన్ కావడంతో ఓకే చెప్పారు మహేష్. అండ్ ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ గ్లిమ్స్ ఎక్స్పెక్టేషన్స్ ఒక్కసారిగా ఎక్కడికో పెంచింది. అందుకే దీని ఓపెనింగ్స్ కానీ ఓవర్సీస్లో దీని బుకింగ్స్ కానీ చాలా గట్టిగా ఉంటాయి. సో ఇంకా భారీగా ఎక్స్పెక్ట్ చేసి మూవీకి వెళ్ళాక స్ట్రాంగ్ రైటింగ్ కనిపించదు, హీరోకంటూ సపరేట్ క్యారెక్టరైజేషన్ ఉండదు, ఏదో ఎస్జే సూర్య గారి యాక్టింగ్ని చూపించడానికి మహేష్ బాబు గారిని వాడుకున్నట్టు ఉంటుంది కదా. అపార్ట్ ఫ్రమ్ ఇట్ మూవీ ఓవరాల్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చి 124 కోట్లు. అయితే తెలుగు అండ్ తమిళ లాంగ్వేజ్లో కలిపి 62 కోట్ల వరకు గెయిన్ చేసి ఇంకో 62 కోట్ల నష్టాన్ని మిగిల్చింది స్పైడర్. నెంబర్ 3 అజ్ఞాతవాసి. ముందుగా ఒక విషయం చెప్పాలి, నా లైఫ్లో ఈ సినిమా ఒక 2 కొత్త విషయాలు బయటికి తీసుకొచ్చింది. ఒకటి బెనిఫిట్ షోకి, అది కూడా పవన్ కళ్యాణ్ గారి సినిమాకి వెళ్ళిన హాఫ్ అన్ అవర్లోనే నిద్రపోతానని. 2 వరుస హిట్స్ ఇచ్చిన డైరెక్టర్ మళ్ళీ ఖచ్చితంగా హిట్టేస్తాడని నమ్మడం. అయితే హీరో డైరెక్టర్ ఇవేం పట్టించుకోకుండా కేవలం కథలో ఉండే సోల్ పాయింట్గా చూస్తే ఈ అజ్ఞాతవాసి మంచి సినిమానే. కానీ పవన్ కళ్యాణ్ గారిని పెట్టి ఆయన క్యారెక్టరైజేషన్ త్రివిక్రమ్ గారు రాసిన విధానం కానీ, అన్నెసెసరీ కామెడీ ట్రాక్ కానీ, లవ్ స్టోరీ కానీ, డ్రామా కానీ ఇవన్నీ మూవీని డౌన్ఫాల్ చేశాయి. అండ్ పవన్ కళ్యాణ్ గారు అండ్ త్రివిక్రమ్ గారి కాంబినేషన్ అంటేనే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ కొలాబరేషన్స్లో ఒకటి. మరి ఆ ఎక్స్పెక్టేషన్స్తో 2018 సంక్రాంతి టైంలో రిలీజ్ అయిన ఈ మూవీ ఓవరాల్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 125 కోట్లు. బట్ ఫ్యాన్ షో నుంచి డిజాస్టర్ టాక్ రావడంతో కేవలం 59 కోట్లు మాత్రమే గెయిన్ చేసి 62 కోట్ల లాస్తో డబుల్ డిజాస్టర్ అయింది అజ్ఞాతవాసి. నెంబర్ 2 ఆచార్య. కొన్ని కొలాబరేషన్స్ చూస్తే ఇది ఖచ్చితంగా హిట్ సినిమారా, అసలు డౌటే లేదు అన్న సినిమాలో నా ఒపీనియన్లో నెంబర్ 1 ఉంటుంది ఆచార్య. ఫెయిల్యూర్ లేని కొరటాల శివ గారు, కథపరంగా మంచి జడ్జిమెంట్ ఉండే చిరంజీవి గారి కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీ అన్ఎక్స్పెక్టెడ్గా ఎపిక్ డిజాస్టర్ అయ్యి మొత్తం తెలుగు ఇండస్ట్రీకే షాక్ ఇచ్చింది. 2 సంవత్సరాల క్రితం తగిలిన ఈ ఆచార్య దెబ్బ ఇప్పటికీ చిరంజీవి గారిని కొరటాల శివ గారిని వెంటాడుతూనే ఉంది. ఇంకా ఫ్యాన్స్కి అయితే చెప్పక్కర్లేదు. అసలు ఈ సినిమా విషయంలో ఎక్కడ తప్పు జరిగిందనేది ఎప్పటికీ మిస్టరీ. అండ్ ఈ మూవీ కాస్టింగ్లో చిరంజీవి గారు అనుకుంటే రామ్ చరణ్ గారు కూడా యాడ్ అవడంతో దీనికి విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఆ టైంలో ఈ మూవీ అనుకున్న లెవెల్లో హిట్ అయి ఉంటే నాన్ రాజమౌళి రికార్డ్స్ని కొట్టే సత్తా ఉన్న సినిమా ఇది. కానీ అనుకున్నదోటి అయిందోటి. తెలుగు ఇండస్ట్రీలో ఒక రీజనల్ ఫిలింకి 84 కోట్లు లాస్ రావడం అనేది ఫ్యూచర్లో కూడా ఇంకెప్పుడు జరగదేమో. ఓవరాల్గా 131 కోట్లు బిజినెస్ చేస్తే 48 కోట్ల షేర్ మాత్రమే రాబట్టి మర్చిపోలేని చేదు జ్ఞాపకంగా మారింది ఆచార్య. ఇంకా ఫైనల్లీ నెంబర్ 1 రాధేశ్యామ్. ఎప్పుడో 2011లో వచ్చిన లవ్ స్టోరీ మిస్టర్ పర్ఫెక్ట్ మూవీ తర్వాత పీరియాడిక్ అండ్ యాక్షన్ మూవీస్కి షిఫ్ట్ అయిపోయిన ప్రభాస్ అన్న మళ్ళీ తన కెరీర్లో లవ్ స్టోరీ చేద్దామని ఫిక్స్ అయ్యారు, అది కూడా పాన్ ఇండియా లెవెల్లో. సో ఈ లవ్ స్టోరీ రెస్పాన్సిబిలిటీని జిల్ మూవీ ఫేమ్ రాధా గారికి ఇస్తే ప్రభాస్ అన్న ఫ్యాన్స్కి ఒక నైట్ మేర్లో మార్చారు. అండ్ రీషూట్లు చేయడం, అనుకున్న కథని డెవలప్ చేయకపోవడం అండ్ చాలా తప్పులు జరిగాయి ఈ మూవీ ప్రాసెస్లో. అండ్ బడ్జెట్ కూడా 300 కోట్ల పైనే పెట్టారు, కానీ మొత్తం మిస్యూజ్ అయింది. అండ్ ఇందులో బాగుండేదంటే ఏమైనా చెప్పాలంటే లొకేషన్స్ అండ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ అంతే. ఇంకా స్టోరీ వైజ్ కానీ, ప్రభాస్ గారి లుక్స్ వైజ్ కానీ, రైటింగ్ అండ్ స్క్రీన్ ప్లే కూడా కంప్లీట్ డౌన్ఫాల్ అని చెప్పాలి. అండ్ పేరుకే లవ్ స్టోరీ కానీ ఎమోషనల్ కానీ డ్రైవ్ అవుతుంది ఇది. అండ్ చాలా లాంగ్ గ్యాప్ తర్వాత ప్రభాస్ గారు ఒక లవ్ స్టోరీ చేస్తున్నారు కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ మాత్రం గట్టిగా ఉన్నాయి. అండ్ అదే రేంజ్లో ఈ మూవీ టోటల్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 204 కోట్లు ఉంటే కేవలం 84 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసి తెలుగు సినిమా హిస్టరీలోనే 120 కోట్ల నష్టాలను చూసిన వన్ అండ్ ఓన్లీ సినిమాగా ఈ రాధేశ్యామ్ నెంబర్ 1 పొజిషన్లో ఉంది. అండ్ ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే టాలీవుడ్లో మోస్ట్ ప్రాఫిటబుల్ అండ్ లాస్ మూవీ కూడా ప్రభాస్ గారి పేరు మీద ఉన్నాయి. సో దట్స్ ఇట్ గైస్. టాలీవుడ్ హిస్టరీలోనే రెవెన్యూ పరంగా భారీ లాసెస్ చూసిన టాప్ 10 మూవీస్ ఇవే. అండ్ వీటిలో మీరు ఏ మూవీ ఇది పక్కా హిట్ అవుతుంది అనుకుని సినిమా చూసాక మీకు గట్టి షాక్ ఇచ్చిన మూవీ ఏంటో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియోపై మీ ఒపీనియన్ మాతో షేర్ చేసుకోండి. అండ్ సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.